హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 17వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ తులా రాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ తులా రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి వినూత ప్రయత్నాలు చేసేటువంటి ఆలోచనలు అయితే అధికంగా ఉంటాయి. వీరి మంచి ఆలోచన తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు చాలా తెలివితేటలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక వీరి తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తులారాశి వారికి అంత గొప్పగా అయితే తెలివితేటలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత ఈ సమయంలో అయితే విపరీతంగా ఉంది. ఇంతకుముందు వీరు చాలా చాలా బాధలు సమస్యలు పడినటువంటి వ్యక్తులు. ఇది వరకు కూడా మునుపెన్నడి వరకు కూడా చాలా రకాల సమస్యలతో గొడవలతో చాలా సమస్యలను ఎదుర్కొని ఉన్నారు ఈ తులా రాశివారు. అయితే ఈ సమయంలో మాత్రం ఈ తులా రాశి వారికి అయితే కొంత విముక్తి అనేది లభించబోతుంది. ఇక ఈ రాశి వారికి దరిద్ర బాధల సైతం తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. ఈ రాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది. ఇక ఈ తులా రాశి వారికి నిజానికి ఆల్రెడీ అదృష్టం పట్టేసింది. ఇక వీరికి అద్భుతాలు జరగడమే ఆలస్యం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రమించండి, కష్టపడండి, కానీ ప్రతిఫలాన్ని ఆశించండి. ఏ కష్టం చేయకుండా ప్రతిఫలం రావాలి అంటే ఎవరికి కూడా అస్సలు రాదు. ఇక ఎప్పుడు కూడా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. ఇతరులను ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేయకండి. అంటే మీరు ఒకటి సాధిస్తున్నారు అంటే ఒకటి విజయవంతంగా పూర్తి చేయాలి అనుకుంటున్నారా, అది మీరు మీ స్వంతం కష్టంతో మీరు సింగిల్గానే ప్రయత్నించండి. కానీ ఇతరుల పార్ట్నర్షిప్గా పెట్టుకోవడం, మీకు పార్ట్నర్షిప్ తీసుకోవడం కానీ మీరు చేయకూడదు. మీరు స్వంతగానే ఏది చేసినా స్వంతగానే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మీకు మంచి లాభాలు ఉంటాయి. మీ స్వంత ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే మీకు తెలివితేటలు చాలా ఉంటాయి కాబట్టి మీకున్నటువంటి సమస్యలు కూడా సైతం తొలగిపోతాయి. మీ కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్య పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, అద్భుతంగా అయితే కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ గ్రహాలు అనుకూలించడం వల్ల మీరు ఏది పెట్టుబడులు పెట్టాలనుకున్నా, మీరు వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా ఎవరైనా వ్యాపారస్తులకి ఎవరైనా కొత్తగా ఉద్యోగం రావాలని ప్రయత్నం చేస్తున్న వారికైతే ఈ సమయం అయితే అద్భుతంగా గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇన్ని రోజుల నుంచి చాలా కష్టాలు పడుతూ, చాలా సమస్యలు పడుతూ, బాధపడుతూ అయితే కృంగిపోయినటువంటి తులారాశి వారి వ్యక్తులైతే చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో అయితే వీరికి గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఈ సమయంలో అద్భుతంగా అయితే ఉండబోతుంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారంగా మారబోతుంది. అంత అదృష్టాన్ని అయితే ఈ తులారాశి వారికి అయితే పట్టబోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు చిన్న వయసు నుండి చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు కష్టం విలువ, డబ్బు విలువ, మనుషుల విలువ అంటే పూర్తి అవగాహనతో కూడిన మనుషులు ఈ తులారాశి వారు. కాబట్టి ఎక్కడ కూడా మీరు తులారాశి వారు తగ్గరు అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను అయితే కలిగి ఉన్నారు. అలాగే బంధుత్వాలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అలాగే కుటుంబ పట్ల చాలా అవగాహన కూడా ఉంటుంది. వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ అయితే వీరు శ్రమిస్తూనే ఉంటారు. రాత్రి పగళ్ళు అనే తేడా లేకుండా కష్టపడతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే రాశివారు దాన ధర్మాలు చేయటం వల్ల ఉన్నతమైన ఫలితాలనైతే వీరు పొందుకుంటారు. అంటే ఎవరైనా సహాయం కావాలి అని ఎవరైనా వీరి దగ్గరికి వచ్చినట్లయితే కనుక వారు ఖచ్చితంగా ఆ సహాయాన్ని చేయగలుగుతారు. ఎందుకంటే వారి యొక్క సమస్యని వీరి సమస్యలాగా అనుకోనైతే ఆ సమస్యని తీర్చడానికైతే వీరు ఎక్కువగా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ ఇది నేను చెయ్యలేను, నాతోటి
కాదు అనైతే వీరైతే వెళ్ళిపోరు. వారి ప్రయత్నం ఏదో వారి చేసైతే ఖచ్చితంగా తీరుతారు. వారి సమస్య నుండి బయటపడేయాలనైతే ఎక్కువగా అయితే ప్రయత్నాలైతే చేస్తారు ఈ తులారాశి వారి. అంత గొప్ప మనసు ఉన్నటువంటి ఈ తులారాశి వారు కాబట్టి ఈ సమయంలో అయితే వీరికి అద్భుతంగా అయితే గోచారిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే కదా మనకు ఏ పని చేసినా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఇక అలాంటి అద్భుతమైతే ఈ తులారాశి వారి వ్యక్తులకైతే ఈ రోజున చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం అయితే ఈ సమయంలో ఉన్నందువల్ల ఈ సమయంలో వీరికి మట్టి పట్టినా సరే బంగారం అయితే కాబోతూ ఉంది. మీరు ఊహించని విధంగా మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. అయితే వీరు పెట్టుబడి వంటి చిట్కాలను పాటించవచ్చు. కానీ ఆన్లైన్ వ్యవహారాలు అయితే మాత్రం మీరు అస్సలు చేయకూడదు. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి ఇల్లీగల్గా వెళ్ళేటువంటి అస్సలు వెళ్ళవద్దు. మీరు ఏవైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి కానీ లీగల్గానే ఉండాలి కానీ లీగల్ ప్రొసీడ్ అవ్వాలి. అలానే మీరు అనుభవజ్ఞులైనటువంటి వారి చేత సలహాలు సూచనలు మేరకైతే నడుచుకోవాలి. డబ్బు విషయంలో మాత్రం అస్సలు కూడా మీరు నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. డబ్బులు ఎప్పుడు కూడా ఎవరికి కూడా గుడ్డిగా నమ్మి ఇవ్వటం కానీ అప్పు ఇవ్వటం కానీ అంటే మీరు స్వంత వ్యక్తులు తెలిసిన వారు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అందరినీ కూడా నమ్మి డబ్బును సీక్రెట్గా అప్పు ఇవ్వటం కానీ ఎవరికి తెలియకుండా అలానే చేయటం కానీ ఇలా చేసినట్లయితే కనుక మీకు ఎన్నో సమస్యలు అనేది రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 17వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ రాశి వారికి ఈ రోజున అయితే కొత్త వ్యక్తులు పరిచయం అయితే కాబోతారు. ఆ కొత్త పరిచయ వ్యక్తుల వల్ల మీకు వారి వల్ల మీకు లాభదాయకంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి వృత్తిపరంగా పురోగతి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశివారు ఈరోజు పాత విధాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయడానికి ఈరోజు మంచి సమయం. కుటుంబ సభ్యులతో సమయం గడపడం లేదా టీవీ, ఫోన్ వంటి వినోదాల్లో గడపడం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తిపరంగా కొన్ని సవాళ్ళనైతే ఎదుర్కొనే మీ కృషితో వాటిని అధిగమించగలుగుతారు ఈ రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున దినఫలాల ప్రకారం అయితే ఈ రోజైతే చాలా అదృష్టంగా అయితే కనిపిస్తుంది. ఇక ఈ తులారాశి వారికి మీ పనులలో విజయం అయితే సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మీ ఆలోచనలు సానుకూల ఉంచటం వల్ల మంచి ఫలితాలైతే వస్తాయి. ఇక ఈ రాశి వారు హనుమంతుని ఆరాధన శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి మీరు హనుమంత్ చాలీస్ పఠించండి చాలు. మీకు ఉత్తమమైన ఫలితాలైతే అందుకుంటారు. ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున గ్రహస్థితుల వల్ల వీరికి ఇలాంటి విషయాలైతే జరగబోతున్నాయి కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ తులారాశి వారి వ్యక్తులకైతే ఈ రోజున 100% మాత్రం జరగబోయేది ఇదే. కనుక ఈ రాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్పిందో మీకు పూర్తిగా అర్థమవుతుంది.